జీడీఎస్ జాబ్స్లో మనకి మెయిన్గా 3 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జీడీఎస్ బీపీఎం అంటే జీడీఎస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, రెండోది వచ్చేసి జీడీఎస్ ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మూడోది వచ్చేసి జీడీఎస్ డాక్ సేవక్. సో ఈ 3 జాబ్స్లో ఈ 3 కేటగిరీల్లో అమ్మాయిలకి ఏది మంచిగా ఉంటుంది, ఏది బెటర్ అని అడిగారు. సో అంటే అన్నీ బెటరే, బట్ ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, బ్రో మనకి బీపీఎం జాబ్ బాగుంటుందా, ఏబీపీఎం జాబ్ బాగుంటుందా, డాక్ సేవక్ జాబ్ బాగుంటుందని. సో మూడు మూడు ఒకేలా, మూడు ఒకే క్యాటర్, ఒకే క్యాటర్ అంటే కొంచెం బీపీఎం శాలరీ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది అంతే. బట్ వర్క్ పరంగా అయితే అంతా ఈక్వల్గా ఉంటుంది. బట్ బీపీఎంకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏబీపీఎం అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కాకపోతే బీపీఎం ఏంటంటే కొంచెం ఎక్కువ ఆయన రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి, అందరినీ మానిటర్ చేయాలి. ఏబీపీఎంని ఏబీపీఎం ఉంటే ఏబీపీఎం లేకపోతే ఏం కాదు. బట్ ఈ వీడియోలో వచ్చేసి అమ్మాయిలకి ఏది బెటరు అంటే నాకు తెలిసింది చెప్తున్నా ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. మీరు లైక్ చేశారనుకుంటున్నా, చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో నా వీడియో వస్తుంది. తప్పకుండా చేయండి అది. అండ్ ఫస్ట్ వచ్చేసి బీపీఎం జాబ్ గురించి మాట్లాడుతాను. అమ్మాయిలకి ఏది బెటర్ అని చెప్తా, లాస్ట్లో చెప్తా ఏది బెటర్ అనేది. నాకు తెలిసింది ఏది బెటర్ చెప్తా లాస్ట్లో. ఫస్ట్ అయితే ముందు బీపీఎం గురించి చెప్తున్నా. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. నేను చాలాసార్లు చెప్పిన, ఇదేంటిదంటే విలేజ్ లెవెల్లో ఉంటుంది పోస్ట్ ఆఫీసు, విలేజ్ లెవెల్లో వర్క్ అయితే ఉంటుంది. సో బీపీఎంగా మీ ఒకవేళ ఇదేంటంటే బయటికి వెళ్ళే పని ఉండదు, ఓన్లీ ఆఫీస్ వర్కే, ఆఫీస్లో కూర్చొని చేయటమే, బయట తిరిగితే ఏం లేదు, అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది అంతే. బట్ మ్యాక్సిమం అయితే ఆఫీస్లో కూర్చొని చేయాలి. ఒకటి ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది, ఒక 9 to 1 కానీ 9 to 2 కానీ అట్లా ఒక ఫిక్స్డ్ ఒక టైమింగ్లో పని చేయాల్సి ఉంటుంది ఆఫీస్లో కూర్చొని, బయటకు వెళ్ళే పని లేదు. ఫస్ట్ వచ్చేసి ఇదేంటిదంటే మెయిన్ వీళ్ళు ఏంటిదంటే ఇక్కడ మన విలేజ్ లెవెల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఆ పోస్ట్ ఆఫీస్కి హెడ్, మొత్తం ఆయనే రెస్పాన్సిబిలిటీ. సో ఏదైనా సరే ఆయనదే బాధ్యత ఉంటుంది విలేజ్ లెవెల్లో అయితే, ఎందుకంటే ఆయనే హెడ్ విలేజ్ లెవెల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి. అండ్ వీళ్ళు ఏంటిదంటే ముందు మెయిన్గా వీళ్ళు ఏం చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏంటిదంటే ఒక ఫైనాన్షియల్ అంటే వాళ్ళు డబ్బులు సేవింగ్ చేసుకునేటట్టు, వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ అంటే డబ్బులు పొదుపు చేసుకుని తద్వారా వాళ్ళు ఎంతో కొంత ఆర్థికంగా మెరుగుపెట్టడానికి ఈ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది ఎప్పుడు అలా ఆ టైప్లో ఉంటుంది. ఆ టైప్లో వచ్చిన ఎవరైతే పబ్లిక్ ఉంటారో, ఎవరైతే ఆఫీస్కి వస్తారో పోస్ట్ ఆఫీస్కి, వాళ్ళతో పొలైట్గా మాట్లాడి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో. అది ఆర్డీ కానీ, రికరింగ్ డిపాజిట్లు కానీ, ఎస్ఎస్ఏ సుకన్య సమృద్ధి యోజన కానీ చిన్న పిల్లలకి, అండ్ పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, అండ్ కేవీపీ కిసాన్ వికాస్ పత్ర కావచ్చు, అండ్ టీడీ టైం డిపాజిట్ కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ అయితే ఏ ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఆర్థికంగా వాళ్ళు కొంచెం మెరుగుపెట్టడానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో అకౌంట్ ఓపెన్ చేయించాలి. అండ్ అదొకటి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్తో అయితే మంచిగా స్మూత్గా డీల్ చేయాలి. వాళ్ళతో మంచిగా అంటే పోస్ట్ ఆఫీస్ గురించి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే కాకుండా పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఆర్పీఎల్ఐ ఉంది, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంది, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నది. అది కాక ఇప్పుడు మామూలుగా 749కి 15 lakhs ఇన్సూరెన్స్, అలాంటివి కూడా మన పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి అంటే వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒక మోటివేట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసే విధంగా చేయాలి. అండ్ అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు రికార్డు ఆఫీస్లో జరిగే ట్రాన్సాక్షన్లన్నీ రికార్డ్ మెయింటెనెన్స్ అయితే క్లియర్గా ఉంచుకోవాలి. బయటికి వెళ్ళే పని లేదు, మొత్తం కూర్చొని చేయటం, ఆఫీస్లో కూర్చొని చేసే వర్కే. అండ్ రికార్డ్స్ అయితే మంచిగా జనరల్స్ అన్ని మంచిగా మెయింటైన్ చేయాలి. జనరల్స్ అంటే ఏం లేవు, ఆర్డీ మీరు కట్టే డిపాజిట్లు విత్డ్రాస్ అన్ని జాగ్రత్తగా ఒక బుక్లో రాసుకోవాలి, అదైతే జాగ్రత్త మెయింటైన్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఎప్పుడైనా బయట ఏమైనా క్యాంపు పెడితే, బయట పై ఆఫీస్లో ఏమైనా క్యాంప్ పెడితే ఇలా స్కీమ్స్ వచ్చినాయి మనం జనాల్లోకి తీసుకెళ్ళైనా ఎప్పుడైనా క్యాంప్ పెడితే దాంట్లో పార్టిసిపేట్ చేసి జనాల్ని మోటివేట్ చేస్తూ ఉండాలి పోస్ట్ ఆఫీస్ గురించి, స్కీమ్స్ గురించి, అండ్ పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సేవల గురించి మోటివేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి బీపీఎం కింద అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటాడు. ఏబీపీఎంకి గైడ్ చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ పోస్ట్ అయితే ఆయన ఇప్పుడు లెటర్స్ వస్తాయి కదా, లెటర్స్ వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా ఏబీపీఎం డెలివరీ చేయడు, అవి బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి అక్కడ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకొని అన్ని రాసుకొని అన్ని కట్టుకున్న తర్వాత ఏబీపీఎం అవి చెప్తే ఆయన డెలివరీ చేస్తారు. సో ఏబీపీఎం గైడ్ చేస్తూ ఉండాలి లెటర్ డెలివరీ విషయంలో, ఏదైతే వస్తాయో స్పీడ్ కానీ, ఆ పార్సిల్ కానీ ఇలాంటివి ఏదైతే వస్తాయో
గైడ్ చేస్తాం. ఇంకోటి వచ్చేసి ఐబీపీపీ ట్రాన్సాక్షన్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసి ఐబీపీపీ అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి డిపాజిట్ విత్డ్రాను ఏమైనా కొత్త ఐబీపీపీ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తే ఓపెన్ చేయాలి. అది ఐబీపీకి సంబంధించిన ఏమన్నా వస్తే దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళని కావాలంటే ఓపెన్ చేయాలి. సో అదొకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏబీపీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏంటంటే మామూలుగా నార్మల్గా లెటర్ డెలివరీ చేయాలి. లెటర్ డెలివరీ అంటే నార్మల్గా ఎస్ఓకి వెళ్ళాలి. ఎస్ఓకి వెళ్ళి అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొచ్చేసి అది ఎవరైతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉండదో ఎవరి కింద అయితే ఏ బీఓలో కింద అయితే పనిచేస్తున్నారో ఆ బీఓ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్లో ఓపెన్ చేసి లెటర్లన్నీ కట్టుకునే చూసుకొని, సో అవి మళ్ళీ ఏం చేయాలంటే ఒక మెయిల్ లిస్ట్ వచ్చింది. అది ఎక్కడ అడ్రస్ ఉంటుంది, అడ్రస్ ప్రకారం దాని మీద లెటర్ మీద అడ్రస్ ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో డెలివరీ చేసి మా సంతకం చేసుకోవాలి. అది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పని. సో ఇదైతే ఫీల్డ్ మీద ఉంటుంది. ఫీల్డ్ అంటే ఏం లేదు, బయటికి వెళ్ళి లెటర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది, దాన్ని ఫీల్డ్ అంటారు. ఫీల్డ్ వర్క్, ఫీల్డ్ అంటే మామూలుగా అంతే ఫీల్డ్ మీద ఉండాలి, కూర్చొని చేసేది కాదు. లెటర్ డెలివరీ చేయాలంటే తిరగాలి కాబట్టి ఫీల్డ్ అంటారు. సో అది. నెక్స్ట్ వచ్చేసి డాక్ సేవక్ అంటే ఒక ఎస్ఓలో అంటే ఒక పెద్ద ఎస్ఓలో ఒక 15 బీఓలు 14 బీఓలు ఉన్న ఎస్ఓలో ఒక డాక్ సేవక్ ఉంటాడు. సో ఆయన ఏం చేయాలంటే ఎస్పీఎం అండర్లో పనిచేయాలి. సో ఎస్పీఎం సార్ ఎట్లా గైడ్ చేస్తే అలా పనిచేయాలి డాక్ సేవక్ అనే ఆయన. సో అంటే బ్యాగులు ఓపెన్ చేయడం, బ్యాగులు కట్ చేయడం, బ్యాగులు కట్టడం అండ్ లెటర్స్ అన్ని కట్టుకునేలాగా చూసుకోవడం, వచ్చిన ట్రాన్సాక్షన్లు అన్ని మంచిగా ఉండేలాగా అంటే అవి చెక్ చేయడం, ఇలాంటి చేస్తూ ఉండాలి. సో అది. సో బీపీఎం అయితే కూర్చొని చేసేది అంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్ అంటే 4 hours డ్యూటీ అయితే 4 hours డ్యూటీ చేసుకోవడం, 5 hours అయితే 5 hours డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ ఏబీపీఎం వచ్చి ఎస్ఓకి వెళ్ళి బ్యాగులు తీసుకొచ్చి మళ్ళీ డెలివరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ డాక్ సేవక్ అయితే ఎస్ఓలో ఉండాలి. సో ఆయన కూడా టైమింగ్ ఎస్ఓలో ఉన్నా ఆయన టైమింగ్స్ ప్రకారం ఉండి వెళ్ళిపోతారు. 4 hours డ్యూటీ అయితే 4 hours ఉంటుంది, 5 hours అయితే 5 hours ఉండడు. ఇది. సో ఇందులో అమ్మాయిలకి ఏంటంటే మ్యాక్సిమం బీపీఎం అనేది అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు, ఎందుకంటే కూర్చొని చేసేది పని కాబట్టి. అమ్మాయి బయటికి వెళ్ళి తిరగాలంటే కొంచెం లెటర్ డెలివరీ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి మ్యాక్సిమం అందరూ బ్రాంచ్ పోస్ట్ మాస్టరే చూజ్ చేసుకుంటున్నారు. ఎక్కువ ఇప్పుడు వచ్చే వాళ్ళ అమ్మాయిలంతా కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా సెలెక్ట్ అవుతున్నారు. సో ఒకటి అక్కడెక్కడో ఒక చాట సెలెక్ట్ అవుతూ ఉంటారు ఏబీపీఎంగా. సో వాళ్ళైనా ఏబీపీఎం కూడా చేస్తున్నారు మంచిగా. సో మ్యాక్సిమం ఎక్కువ ఏంటంటే అమ్మాయిలు బీపీఎంకి రావడానికి ఎందుకు కూర్చొని చేసేదిగా మంచిగా ఉంటుందని అనుకుంటున్నారు. సో ఈబీపీఎం కూడా చేసే వాళ్ళు ఉన్నారు అండ్ డాక్ సేవక్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. సో మ్యాక్సిమం అయితే అమ్మాయిలకి బీపీఎం అయితే బెటర్ అనుకుంటారు అందరూ, ఎందుకంటే కూర్చొని చేసేది కాబట్టి. సో అది. మ్యాక్సిమం అమ్మాయిలు బీపీఎం చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఈబీపీఎం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అట్లనే డాక్ సేవక్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అది. ఏదైనా 3 బాగానే ఉంటాయి. బట్ ఏంటంటే బీపీఎం శాలరీ ఎక్కువ, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, కూర్చొని చేసేది. సో చాలామంది తిరగలేక బీపీఎంఏ చూస్ చేసుకుంటారు. అది. అంటే మనకు తెలియదు, ఆ లిస్ట్లో పైన అప్లై చేసినప్పుడు ఏది వస్తే అదే మనకి బీపీఎంఏ వచ్చిందని చెప్పట్లేదు అమ్మాయిలందరికీ. వాళ్ళకి ఏది వస్తే అది జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మనం దేనికి సెలెక్ట్ అయితే దానికి వెళ్ళాలి. మనకి అమ్మాయిలందరికీ బీపీఎం వచ్చిందని చెప్పట్లేదు. అది. ఒకవేళ వస్తే మ్యాక్సిమం ఈ 3 ఏది బెటర్ ఏంటంటే బీపీఎం జాబ్ చేయడానికి ఇష్టపడతారు అమ్మాయిలంతా, అదే చెప్తున్నా. సో అది. సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.